నమస్కారం. దేవి వైభవం కార్యక్రమానికి స్వాగతం. ఈ నవరాత్రుల సందర్భంగా మనం ఈరోజు శ్రీ కాత్యాయని దేవి వైభవాన్ని స్మరించుకోబోతున్నాం. ఇవాల్టి కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సివిబి అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. దేవి అవతారాలు, శక్తి మరియు ఆధ్యాత్మిక సందేశాలను వారి మాటల్లోనే విందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. నవరాత్రులలో శ్రీ కాత్యాయని దేవిని ఎందుకు ప్రత్యేకంగా ఆరాధిస్తారు? కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః అని మనకి అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఉన్నతుడైన భర్త కావాలి అని స్త్రీలు కోరుకోవడము అనే లక్షణాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. కాత్యాయని వ్రతమని ఇలాగా మనకి స్త్రీలు పురుషుని యొక్క శ్రేయస్సును కోరుకుని చేసే వ్రతం కూడా ఉంది. ఇక్కడ పురుషునికి ప్రాధాన్యం ఏమిటి, స్త్రీ చేయవలసినది ఏమిటి అని ఆలోచిస్తే, ఉన్నతమైన సంతతి కావాలి అంటే స్త్రీ యొక్క మానసిక స్థితి దైవచింతనతో నిరంతరము ఉండాలి అని ప్రత్యేకించి చెబుతారు. మనకి స్త్రీ గర్భాన్ని దాల్చిన తరువాత ఆ 9 మాసాలు చాలా విశేషంగా ఆధ్యాత్మిక చింతనని పొంది ఉన్నట్లయితే పుట్టే సంతానము ఉత్తమమైన సంతానం అవుతారు. ఈ ఉత్తమమైన సంతానం దేనికోసము అంటే వంశం యొక్క రక్షణ కోసము. ఈ వంశం రక్షణ ఇవన్నీ దేనికండి అంటే, మనకి పురుష సంతానం ఉన్నట్లయితే పెద్దలకి ఉన్నతమైన గతులు ప్రాప్తిస్తాయి. వాళ్ళు అందించే అయితే తర్పణాలు ఉంటాయో లేదా పిండ ప్రదానం మొదలైనవి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి సద్గతులను ఇచ్చేవిగా ఉంటాయి అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. పురుషులైనా స్త్రీలు పనికిరారా అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వాడు ప్రత్యక్షంగా చేయడానికి అవకాశం లేదు, కానీ పితృ సంబంధమైన క్రియలు వారు కర్తృత్వాన్ని ఒక పురోహితునికి ఇచ్చి వీళ్ళు యజమానిగా ఉండడం అన్నమాట. కర్తృత్వం ఇవ్వడం అంటే ఇచ్చి వాళ్ళ చేత చేయించడము, ఆ ప్రక్రియ అనే విధానాన్ని చెప్పడం జరుగుతోంది. అంటే అర్హత ఉన్నది, అర్హత లేక కాదు, కానీ చేసే విధానంలో మార్పు కనిపిస్తోంది, అంతవరకే తేడా. సరే, ఇవన్నీ దేనికండి? మరి అమ్మవారు కదా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది. అంటే స్త్రీ యొక్క స్త్రీమూర్తి అని ఏదైతే మనం పిలుస్తూ ఉంటామో ఆ స్త్రీ తత్వము, మాతృతత్వము అనే లక్షణాలు ఉత్పత్తి సాధకాలు. అంటే కొత్తగా సృష్టి చేయడానికి ఉపయోగపడే ఒక సాధకం అయింది అక్కడ. ఆ ఉత్పత్తి సాధకమైన చోట మనకి ఉత్పత్తి వైపే ఆలోచన ఉండాలి తప్ప, సృష్టి వైపే ఆలోచన ఉండాలి తప్ప ఈ నశించడము అనే వైపు ఆలోచన వెళ్ళకూడదు. ఈ మాతృతత్వం కానివ్వండి, లేదా భార్యాస్థానంలో ఉన్నప్పుడు ఉండే ఆలోచన విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చాలా సున్నితమైనవి, సౌమ్యమైన లక్షణం కలిగినవి. కాబట్టి ఏదైతే సంతానం విషయంలో కావచ్చు, లేదా తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, బంధువర్గీయుల్లో కావచ్చు, మరణం సంభవిస్తే అది తట్టుకునే శక్తి సౌమ్యమైన లక్షణం కలిగిన చోట స్త్రీకి ఆ లక్షణం పొందడం కష్టం, తట్టుకోవడం కష్టం. కాబట్టి స్త్రీ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ప్రసన్నంగా, ప్రశాంతిగా, ఆధ్యాత్మిక చింతనతో ఉండడం వల్ల కలిగే సంతతి ఉత్తమమైన సంతతి కాగలుగుతారు. కాబట్టి స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రధానమైనది. ఈ పాత్రను పోషించడానికి కన్యాదానం చాలా విశేషము అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మరొక వంశాన్ని నిలబెట్టడానికి ఈమె వెడుతోంది. ఇంకో ఇంటికి పని చేయడానికో వంట చేయడానికో కాదు, ఆ వంశాన్ని నిలబెట్టడానికి వెడుతోంది. ఈ వంశాన్ని నిలబెట్టడానికి ఈ వంటతో సంబంధం ఏముంది అంటే, స్త్రీ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నట్లయితే ఆమె వంట చేసేటప్పుడు కూడా భగవన్నామస్మరణతోనే చేస్తుంది. ఆ చేసినప్పుడు అది మంత్రపూతమైన పదార్థం అవుతుంది. ఆ పదార్థం స్వీకరించడం వలన తిన్నవాడు కూడా ఆధ్యాత్మిక చింతనని పొందే లక్షణం కలిగి ఉంటాడు. మనకి ఆహారంలో సాత్విక ఆహారము, తామసిక ఆహారము, రాజసిక ఆహారము అని చెప్పి భేదం మనం చూపిస్తూ ఉంటాము. ఎందుకు ఆ ఆహారాలే ఎందుకు తీసుకోవాలి, సాత్విక ఆహారమే తీసుకోమని చెబుతూ ఉంటారు ప్రధానంగా ఉపాసన చేసేవారికి. ఈ ఆహారం ఎందుకు కావాలి అంటే, మనసు ప్రశాంతిగా ఉన్నప్పుడు, ఈ సత్వచింతనతో ఉన్నప్పుడు
ఆధ్యాత్మిక చింతన పెరగడానికి అవకాశం ఉంటుంది. తమోగుణం కానీ రజోగుణం కానీ ఉన్నప్పుడు లౌకికమైన దృష్టి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని స్పర్శ కూడా, అంటే రజోగుణ స్పర్శ లేదా పదార్థం యొక్క ఆ పదార్థాన్ని స్వీకరించటము ఇత్యాదికాలన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక చింతన నుంచి దూరంగా తీసుకెళ్ళినట్లయితే లౌకిక చింతన వచ్చినప్పుడు మనకి ఒక సూత్రం చెబుతారు. ఏమిటంటే ఉత్తమం తత్వచింతాచ, మధ్యమం మంత్రచింతనం, అధమం శాస్త్రచింతాచ, లౌకికం త్వధమాధమం. అంటే తత్వచింతన తప్ప మిగతావన్నీ కింద గడిపోయాయి. శాస్త్రచింతన కూడా కింద గడిపోయింది. శాస్త్రంలో ఇలా చెప్పారు కదా, అలా చెప్పారు కదా, అది కదా, ఇది కదా అని చర్చించడానికి ఉద్దేశం ఏమిటి అంటే అక్కడ చెప్పిన దాన్ని అనుసరించి భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే భగవత్ తత్వం తెలియకుండా ఇవన్నీ చేసి ప్రయోజనం లేదు అని అర్థం. కాబట్టి ఉన్నవాటన్నింటిలో కల్లా జ్ఞాన మార్గం ఇత్యాది మార్గాలన్నీ చెప్పేసి ముక్తి మార్గం అనే దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని ఇచ్చారు, పెద్దపీట వేశారు. ఏమిటిది? ముక్తి అనేది భక్తి వలన వస్తుంది. ఈ భక్తి అనేదే ప్రాధాన్యం అన్నింటికంటేను. ఎందుకు? అక్కడ తత్వచింతన ఉంది. రాముడు అంతటి వాడు, ఎంతటి మహత్యం కలిగిన వాడు, ఇలాగా రాముని గొప్పతనాన్ని గురించి లేదా కృష్ణుడి గొప్పతనాన్ని గురించి, భక్త కన్నప్ప లాంటి వారు అయినట్లయితే శివుడి గొప్పతనాన్ని గురించి నిరంతరము ఆలోచించే మార్గమే భక్తి మార్గం. సామాన్యుడిగా ఉన్నా సరే ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలిగే ఆలోచన విధానంతో ముందరకు వెళ్ళడానికి స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రధానమైనది. కాబట్టి కాత్యాయనీదేవి యొక్క పూజ ప్రత్యేకించి వ్రతం రూపంలో కావచ్చు, లేకపోతే ఈ నవరాత్రుల్లో చేసే విధానంలో కావచ్చు, ఈ కాత్యాయనీదేవికి ఆ ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే సృష్టి కొనసాగడము, ధర్మము నిలబడము, ఇవి రెండు స్త్రీ చేతిలోనే ఉన్నాయి. ధర్మాచరణ చేయాలంటే పురుషుడు ఒక్కడికి అధికారము లేదు. పక్కన స్త్రీ ఉండవలసిందే, భార్య ఉండవలసినదే. భార్య లేకుండా ధర్మాచరణ సాధ్యపడదు. కాబట్టి ఎందులో అంటే వివాహానంతరము ఇవన్నీ వదిలేసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయాము అన్నప్పుడు కూడా భార్య అవసరం అవుతోంది. సన్యాసాశ్రమంలో అవసరం రావట్లేదు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు యజ్ఞయాగాదులు చేయడానికి అర్హత లేదు కాబట్టి బ్రాహ్మణుడికి వివాహం చేసిన తర్వాతే యజ్ఞయాగాదులు చేయమని చెబుతారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ వదిలేశాక సన్యాసాశ్రమం. అన్నీ వదిలేసిన తర్వాత అది అనుసరించాలన్నా భార్య అనుమతి కావాల్సిందే. కాబట్టి ఈ స్త్రీ యొక్క ప్రాధాన్యాన్ని తెలపడానికి కాత్యాయనీదేవి యొక్క అవతార విశేషాన్ని విశేషంగా చెబుతారు. అందుకే కాత్యాయనీదేవి వ్రతాన్ని చేయడము లేదా కాత్యాయనీదేవి పూజ చేయడము అనే విషయంలో స్త్రీ యొక్క వైవాహిక జీవితం ఆనందమయంగా ఉండాలి అంటే ఈమె సంపాదించే ఏదైతే పుణ్య సంపద ఉన్నదో ఆ పుణ్య సంపద చేతనే భర్త కుటుంబానికి కావాల్సిన అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేయగలుగుతున్నాడు అనడంలో సందేహం ఏమాత్రము లేదు. ఇదే మాట మనకి ప్రతి మగవాని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అనడంలో ఉద్దేశము. అంటే ఏమైంది? ఆధ్యాత్మిక సంపత్తిని తాను సంపాదిస్తూ ఉన్నట్లయితే అది కుటుంబ పోషణ కోసము, కుటుంబ రక్షణ కోసము ఉపయోగపడుతోంది. పురుషుడు వీళ్ళని చక్కగా చూసుకోవాలి అనే బాధ్యత కలిగి ఉంటాడు కాబట్టి లౌకిక దృష్టితో బయటకు వెళ్ళవలసి వస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే సంపాదించిన సంపాదనలో కొంత దాన ధర్మాలకి, కొంత బంధువర్గీయులకి, కొంత ఏమో పిల్లలకి, ఇలాగా వంశము వృద్ధి చెందడానికి కావలసిన మార్గాలు ఏవేవైతే ఉన్నాయో పుణ్య సంపదని పెంచేవి, ఆ మార్గాలన్నింటినీ అనుసరించి ఆ సంపాదించిన సంపత్తిని వినియోగించే లక్షణం స్త్రీలో కలగాలి అంటే స్వార్థ చింతన ఉండకూడదు. అంటే స్వార్థ చింతన లేకపోతే ఎలాగా? భగవంతుణ్ణి మనం ఏదైనా కోరుకోవాలన్నా కానీ స్వార్థంతోనే కోరుకుంటాము. కానీ భగవంతుని కోరుకోవాల్సింది ఏమిటి అంటే భగవంతుని యందు భక్తి నిరతము నిలబడేలాగా ఉండాలి అని కోరుకోవాలి. కాబట్టి ఈ ఆలోచనలన్నింటికి కూడా మూలం కాత్యాయనీదేవే అవుతోంది. అంటే కాత్యాయనీదేవి అవతారం ఎలా వెలిసింది? ఆమె రూపం యొక్క విశిష్టత ఏంటి గురుగారు? కాత్యాయనీదేవి యొక్క అవతార విశేషం చెప్పేటప్పుడు మనకు పురాణాల్లో ఈ త్రిమూర్తుల యొక్క అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శక్తిని కలుపుకుని ఉద్భవించింది. కాత్యాయన మహర్షి యొక్క కుటుంబంలో జన్మించిందనమాట ఆ శక్తి రూపంలో. ఆవిడని పూజ చేసిన తర్వాత మనకి విజయదశమి అనేది అమ్మవారి రాజరాజేశ్వరి స్వరూపంగా మనం అక్కడ
విజయం సాధించిన తర్వాత అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ శక్తి విశేషం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే మామూలుగా అమ్మవారి శక్తి అన్నప్పుడు మనం త్రిమూర్తుల్ని కలుపుకొని చెప్పుకోవడం అనే లక్షణం ఉంటుంది. ఏది త్రిశక్తుల్ని కలుపుకోవడం, ఈ మూర్తి స్వరూపాల్లో త్రిశక్తుల్ని కలుపుకోవడం. ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ స్వరూపాలు అమ్మవారి శక్తిగా మనం చెబుతాం అన్నమాట. ఈ శక్తులు ఏకీకృతమైనప్పుడు అది విశేషమైన శక్తిగా మనం గుర్తిస్తాము. అది లలితాపరాభట్టారికా దేవత అనే స్వరూపంలో మనం పూజించడం జరుగుతూ ఉంటుంది. అదే మనకి ఉగ్రదేవత అనే స్వరూపము శత్రు సంహారానికి కావాల్సి వస్తుంది. అక్కడ మహాకాళి స్వరూపము, ఈ ఈ మహాకాళి యొక్క తత్వము అవసరం అవుతోంది. మనం కాళికా అనగానే మనకు ఉగ్రరూపమే దర్శనమిస్తుంది. కాబట్టి ఆ ఉగ్రరూపంలో ఉన్న పార్వతీదేవి యొక్క శక్తి ఏదైతే విశేషంగా మనం గమనిస్తూ ఉంటామో ఆ శక్తిలో ఈ రెండు శక్తులు కూడా కలుస్తున్నాయి మహాశక్తులుగా ఉద్భవించి. మామూలుగా సరస్వతీదేవి అంటాం, ఇక్కడ మహాసరస్వతి అనే మాట ఎందుకు వచ్చింది? మహాసరస్వతి అనే మాట వచ్చింది. అక్కడేమో సరస్వతీదేవి విషయంలో మహాసరస్వతి అయితే, ఇక్కడ అమ్మవారి విషయంలో లక్ష్మీదేవి మహాలక్ష్మి అయింది, పార్వతీదేవి మహాకాళీ స్వరూపంగా ఉద్భవించింది. అంటే ఈ మూడు శక్తులు కలిసినప్పుడు ప్రత్యేకించి శత్రు సంహారకంగా మనకి శత్రు సంహారం అయిపోయిన తర్వాత మళ్ళీ ముగురమ్మల మూరపుటమ్మ త్రిపుర సుందరీదేవి అని మనం ఏదైతే పూజిస్తామో, లలితా త్రిపుర సుందరి అని చెప్పి, ఆ అమ్మవారు సౌమ్య రూపము అని చెప్పవచ్చు. మనకి నరసింహావతారంలో ఉగ్రరూపం ఏదైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో అది శత్రు సంహారానికి రక్షణకి అయినట్లయితే, విష్ణు స్వరూపం ఏదైతే సౌమ్య స్వరూపంగా మనం చెబుతూ ఉంటామో అలాగే ఇక్కడ లలితాపరాభట్టారి దేవత అనేది మనం సౌమ్య స్వరూపంగా పూజిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అంటే కాత్యాయని దేవిని పూజించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు గురుగారు? వాస్తవానికి చెప్పవలసి వస్తే ఈ నవరాత్రుల్లోనూ కూడా మనము వేరువేరు స్వరూపాలుగా భావనాపూర్వకంగా చేయడం అనేదే ఉన్నది. నిజానికి ఆ స్వరూప భావన చేయవలసి వస్తే లలితా సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాలన్నింటినీ భావనాపూర్వకంగా పూజించుకోవాల్సిందే ఆ 9 రోజుల్లోనూ కూడా. విశేషించి నవరాత్రుల్లోనూ ఒక్కొక్క స్వరూపము ఒక అలంకరణ అనే భావంతో మనం అనుసరిస్తూ ఉన్నాం సంప్రదాయంలో. అయితే అక్కడ సంకల్పం మాత్రం ఏం చెబుతూ ఉన్నాము అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి దుర్గా అని, లేదా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ లలితాపరాభట్టారికా దేవత అని కానీ, రాజరాజేశ్వరి అని కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మూడు శక్తులకి ఏకీకృతమైన శక్తిగా ఉన్న అధిష్టానంగా మనం ఇక్కడ లలితాపరాభట్టారికా దేవతను మనం పూజిస్తూ ఉన్నాము. అలాగా ఆ 9 రోజులు కూడా కలశ స్థాపన చేసుకున్నప్పుడు ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకీకృతంగా ఉన్న లలితాపరాభట్టారికా దేవతను మనం పూజించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ 9 రోజులు మనం అదే సంకల్పంతో చేస్తాము. స్వరూపాన్ని, వేరువేరు స్వరూపాలని భావన చేయడము అనే ప్రాధాన్యము మనకి రూపభావన, ఆ రూపానికి ఉన్న లక్షణము, ఆ లక్షణానికి ఉన్న శక్తి, దానివలన వచ్చే ఫలితము అనే వర్గీకరణ చేసుకున్నప్పుడు కాళీ స్వరూపం మనం భావన చేసినప్పుడు ఏమవుతుంది? రక్షణ అనే భావన కలుగుతుంది. అమ్మ చాలా ప్రేమతో చూస్తుంది మనల్ని, కానీ అమ్మకు కోపం వస్తే ఎందుకు వస్తుంది? మనకేమైనా ఇబ్బంది వస్తే వస్తుంది. తల్లి పిల్లలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు వేరే వాళ్ళ వల్ల అన్నప్పుడు ఆవేశం చూపించాలి కదా. ఏదైనా గమ్మున ఒక జంతువు వచ్చింది, పిల్లవాడి మీద పడుతోంది, భయం వేస్తుంది, రక్షణ కోసం ధైర్యం చూపించాలి, ఆ సాహసం చూపించాలి. కాబట్టి ఆ లక్షణం చూపించినా సరే అమ్మంటే భయం ఏది, మనకి ప్రేమగానే ఉంటాము, రక్షించిందనే అభిమానంతోనే ఉంటాము. అలా ఆ అభిమానంతోనే తల్లి మనల్ని చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి అమ్మవారిని ఆయా రూపాల్లో పూజించుకోవడము అనే లక్షణం మనకి ఎందుకు చెబుతున్నారు అంటే, ఈ నవరాత్రుల్లోనూ వేరువేరు రూపాల్లో ఉన్న అమ్మ ఆ శక్తి యొక్క స్వరూపాన్ని బట్టి ఫలితాన్ని మనకు చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఆ ఫల దృష్టితో విశేషంగా ఈ నామాలతో మనం పూజిస్తున్నాము అని చెప్పవచ్చు. అలాగే కాత్యాయని దేవిని మంత్రాలు, స్తోత్రాలు జపించే ప్రాముఖ్యత ఏంటి గురుగారు? ప్రధానంగా కాత్యాయని అమ్మవారికి వేరువేరు నామాలతో మనం పూజిస్తున్నాం. లలితా సహస్రంలో ఏదైతే నామాలు చెబుతూ ఉన్నామో అలాగే అమ్మవారిని కూడా అవే నామాలతో మనం పూజిస్తూ ఉంటాం. ప్రత్యేకించి వేరుగా ఉంది అని చెప్పక్కర్లేదు. కానీ ఫలితం రూపంలో మాత్రం గమనించినప్పుడు ఉత్తమమైన వరుడు లభించడం కోసం, వివాహ సిద్ధి కోసము, వైవాహిక జీవితం బాగుండడం కోసము అందరూ పూజించవలసిన స్వరూపంగా కాత్యాయని దేవిని చెబుతారు. ఎందుకు అంటే ప్రేమ
యొక్క స్వరూపానికి ఆమె అధిష్టానంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. కాత్యాయని మహామాయే అని చెప్పి అక్కడ వర్ణిస్తారు అన్నమాట శ్లోకంలో. ఈ మహామాయ అంటే ఎవరు అంటే కృష్ణావతారంలో అమ్మవారు కంసుడికి అమ్మవారి యొక్క స్వరం వినిపిస్తుంది. దాని పేరేంటి, ఆకాశవాణిగా అమ్మవారి యొక్క స్వరం వినిపిస్తుంది. ఇది మహామాయ అని వర్ణిస్తారు అక్కడ. ఈ మహామాయ ఏమైనట్టు కృష్ణుడికి అంటే సోదరి అయినట్టు. ఎప్పుడైతే భర్త యొక్క సోదరి ప్రాధాన్యం మనకి తెలుసో నిత్య జీవనంలో, భర్తని అర్థం చేసుకోవాలి అంటే తన వయసుతో సమానంగా ఉన్న వేరొక స్త్రీ భర్త యొక్క చెల్లెలో అక్కో అయింది, సోదరి. ఆమెతో ఎప్పుడైతే సయోధ్య ఏర్పడుతున్నదో భర్తతో అనుకూలత సాధించడం చాలా సులువు. అత్తగారితో కానీ మామగారితో కానీ అన్ని విషయాలు మాట్లాడలేరు, కానీ ఈమెతో మాట్లాడగలరు. అలాగే మనకి ఆడపడుచు అంటే అర్ధమగుడు అని చెప్పి మనకి వ్యవహారంలో చెబుతూ ఉంటారు. దాని అర్థం ఏమిటి అంటే ఇద్దరి తత్వాలు ఒకే గర్భం నుంచి వచ్చాయి కాబట్టి ఆ తత్వాన్ని ఇద్దరు సమానంగా పంచుకుని ఉంటారు. కాబట్టి భర్త యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఆమె తత్వం తెలుసుకుంటే సరిపోతుంది. ఆమెతో స్త్రీ కాబట్టి చనువుగా ఉండగలుగుతారు. మామగారు పురుషుడు, భర్త పురుషుడే. అత్తగారిని అడుగుదామంటే మొహమాటం వస్తాయి, కొన్ని విషయాలు అడగలేరు అన్ని విషయాలును. కాబట్టి స్నేహితురాలిగా చూడగలిగే అవకాశము ఆడపడుచు విషయంలో మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి ఆమెలో ఉన్న తత్వము భర్త యొక్క తత్వం కూడా అక్కడ కలిసి ఉంటుంది. కాబట్టి ఈ మాట అనడంలో అభ్యంతరం ఏమీ కనిపించదు. కాబట్టి అలాగా కృష్ణుడి యొక్క ప్రేమను పొందడం కోసం అని చెప్పి గోపికలందరూ కూడా కాత్యాయని దేవిని పూజించారు. అంటే అర్థమేమైంది, ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన నుంచి ప్రేమ పొందాలంటే ఆయనకి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ప్రవర్తించాలి అంటే ఎలా ప్రవర్తించాలో తెలియాలంటే అమ్మవారు చెప్పాలి. కాబట్టి కృష్ణుని యొక్క సోదరిగా అమ్మవారిని పూజించడం వలన ఈ అనుకూలత ఏర్పడుతుంది. ఇక్కడ అమ్మవారిని ప్రేమస్వరూపంగా మనం చెబుతాం కాబట్టి ఆ కాత్యాయని వ్రతము లేదా కాత్యాయని దేవి పూజ చేసినందువలన స్వామివారి యొక్క అనుగ్రహం పొందడము ఎలాగో అలాగే అక్కడ స్వామి అనేది పురుష శక్తిగా మనం చెబుతున్నాం కాబట్టి భర్తలో ఉన్న ఏదైతే పురుష శక్తి ఉన్నదో అక్కడ ప్రేమ కూడా ఉంటుంది. వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం లౌకిక దృష్టి, కొంత కాఠిన్యం కూడా కనిపిస్తుంది. ఆ కాఠిన్యంలో ఉన్న సౌమ్యత్వాన్ని, సున్నితత్వాన్ని పొందగలగడమే ఆ ప్రేమను పొందడం. కాబట్టి ఆ లక్షణం అమ్మవారుగా మనం చెబుతూ ఉంటాము. అందుకని కాత్యాయని దేవి పూజ చేసినట్లయితే భర్త నుంచి అనుకూలత పొందడము, అలాగే వైవాహిక జీవితంలో పూర్తి అనుకూలతలు ఏర్పడము, వైవాహిక జీవితంలో కావాల్సిన సత్సంతానము అనే లక్షణం కూడా నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భరక్షాంకురుష్వనః అని చెప్పి దుర్గా స్వరూపాన్ని మనం అక్కడ పూజిస్తూ ఉంటాం. ఎందుకు అంటే గర్భరక్షణ అంటే గర్భంలో ఉన్నంత వరకే రక్షణ కాదు, గర్భం నుంచి వచ్చిన వాడైనా సరే తన తనయుడు లేకపోతే కుమార్తె అయినా కానీ వాళ్ళని రక్షించడం తన గర్భాన్ని రక్షించడమే. మనకి వినడానికి కొంచెం బాధాకరంగా ఉన్న విషయమైనా కడుపు కోత అంటారు. ఎందుకు? పుట్టేశారు కదండి, ఇప్పుడు కొత్తగా ఏమిటి అంటే ఆ మనసు కలిచివేస్తుంది. కాబట్టి ఆ రక్షణ కోసం అమ్మవారిని పూజించడము అనేది ఈ రూపంగా చెబుతారనమాట. అలాగే నవరాత్రుల్లో కాత్యాయని ధ్యానం చేస్తే మనం ఏం పొందవచ్చు? మనకి ప్రస్తుత కాలంలో సమాజంలో లోపిస్తున్నది ప్రేమ. దీనికి వేరు కారణాలు ఉన్నాయి. మనకి ఒక రీసెర్చ్లో లండన్లో జరిగిన యూనివర్సిటీలో జరిగిన రీసెర్చ్లో సంతానము ఆలస్యంగా పొందినట్లయితే ఆ ఆలస్యంగా పొందిన సంతానంలో విశ్వప్రేమ లోపిస్తోంది అని అధ్యయనం చేశారు. ఏమిటి విశ్వప్రేమ లోపించడము అంటే ఒక 18 ఏళ్ల వయసు ఉన్న ఆడపిల్ల వివాహమై సంతానాన్ని పొందితే 18 నుంచి 22 ఏళ్ల మధ్యలో కనుక సంతానాన్ని పొందితే సైంటిస్టులు దాన్ని గోల్డెన్ పీరియడ్ అని చెప్పి నిర్వచించారు. ఇప్పుడేదో కొత్తగా 21 ఏళ్ళకి కానీ వివాహం చేయకూడదు, లేకపోతే 25 ఏళ్ళు వచ్చాక ఉద్యోగం చేస్తుంటే కానీ వివాహం చేసుకోకూడదు అనే స్వాభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. కానీ సైంటిఫికల్గా కూడా చెప్పిన సమయం ఏది అంటే 18 నుంచి 22. సరే, అది ఒక కోణం. రెండవ కోణంలో చిన్నపిల్లలకి దగ్గరగా వెళ్ళినంతగా పెద్దవాళ్ళకి దగ్గర అవ్వలేరు.
వీళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి, తరాల యొక్క అంతరాయం ఎక్కువగా ఉంది అనే భావనతో ఇప్పుడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే స్నేహితులతో వాళ్ళ యొక్క స్వవిషయాలను పంచుకోగలుగుతున్నారు కానీ తల్లిదండ్రులతో పంచుకోవడానికి సిద్ధపడలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే ఈ తరాల భేదము అనే భావన పొందుతున్నారు. ఈ తరాల భేదము భార్యాభర్తలు ఇద్దరి మధ్యన అనుకూలత కావాలి అంటే కనీసం 8 ఏళ్ల వయసు లోపు అయితే ఇద్దరికి దూరము పర్వాలేదు. ఎందుకు భర్త పెద్దవాడే అయి ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణం కొంతవరకు వస్తుంది పెద్దవాడైనందువల్ల. కాబట్టి పెద్దవారు కాబట్టి అనే గౌరవం కూడా వీళ్ళల్లో ఉంటుంది. ఇవి లౌకికంగా మనం చెప్పే విషయాలు. కానీ ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఒకరి యందు అభిమానం కలగాలి అంటే వారి యందు ప్రేమ పుట్టడానికి చిన్నపిల్లల మీద మనం ఎలాగైతే ప్రేమ చూపిస్తామో ఆ ప్రేమ వాళ్ళ దగ్గర నుంచి కూడా తిరిగి వస్తుంది. వీళ్ళల్లో ఆ చిన్నతనం కనిపిస్తే 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా సంతానాన్ని పొందొచ్చండి, సందేహం ఏం లేదు. సైంటిఫికల్గా ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ఆ సమయంలో సంతతిని పొందినట్లయితే పిల్లలు వీళ్ళ యందు అంతటి ఆత్మీయతను పొందగలిగేలాగా ఉంటుందా అవకాశము అంటే కష్టం. కాబట్టి ఇద్దరి మధ్యన ఆ సాన్నిహిత్యం ఏర్పడాలి అంటే భర్త కంటే చిన్నవాడుగా భార్య ఉండాలి, వాళ్ళతో సమానంగా ఆడుకోగలిగే మానసిక స్థితిలో తల్లి ఉండాలి. అప్పుడు ఇద్దరి మధ్యన ఆ అనుబంధం ఏర్పడడం సాధ్యపడుతుంది. కాబట్టి ఉత్తమ సంతానం కోసము, ఈ ప్రేమానురాగాలనేవి బలపడడం కోసము, కుటుంబ వాతావరణంలో అనుకూలత రావడం కోసము వీటన్నింటికీ కూడా కాత్యాయనిదేవి మూలం అవుతోంది. కాబట్టి ఆ కుటుంబం బాగుండడం కోసం మనం కాత్యాయనిదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటాము. అలాగే గురుగారు, పురుషులు కాత్యాయని దేవిని పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అంటారు? చాలా చక్కని ప్రశ్న ఇది. మనకి సృష్టి ప్రారంభించినది బ్రహ్మ. తపశ్శక్తితో ఒక ప్రజాపతిని సృష్టించాడు, ఆయన తపస్సుకి వెళ్ళిపోయాడు. మనశక్తితో తపశ్శక్తితో కలిపి మళ్ళీ ప్రజాపతిని సృష్టించాడు. ఈసారి వచ్చిన ఆయన కర్దమ ప్రజాపతి. ఈ కర్దమ ప్రజాపతి అనే ఈయన బ్రహ్మగారు ఆజ్ఞానుసారము సృష్టిని కొనసాగించడం కోసం ప్రయత్నం చేయడానికి ముందు వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు. దేనికోసం, ఎవరి కోసము అంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కోసం తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు ప్రారంభించిన తర్వాత కొంతకాలానికి విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. తాతగారే కదా, ప్రత్యక్షం అయితే అయ్యా ఏమిటి నా గురించి తపస్సు చేశావు, నీ తపస్సుకు ఇచ్చాను, ఏం కావాలి అని అడిగితే మా తండ్రి గారు నన్ను సృష్టిని కొనసాగించమని చెప్పి ఆజ్ఞ చేశారు. ఆ సృష్టి కొనసాగించడానికి నాకు ఉత్తమురాలైన భార్య కావాలి, ధర్మపత్ని కావాలి అని చెప్పి కోరాడు. మరి ధర్మపత్ని, ఉత్తమురాలైన ధర్మపత్ని కావాలి అని కోరుకున్న వాళ్ళు ఎవరున్నారో మరి చరిత్రలో చూస్తేను ప్రత్యేకించి కనిపించట్లేదు. కాబట్టి ఈ చరిత్ర చాలా ప్రధానమైనది అయింది. ఈయన ఈ తపస్సు చేసినందువలన విష్ణుమూర్తి సంతోషించాడు చాలాను. ఆనంద భాష్పాలు వచ్చాయి. ఆ ఆనంద భాష్పాలతో ఏర్పడినది బిందు సరోవరం. ఆ బిందు సరోవరంలో స్నానం చేస్తే దుఃఖం అనేది ఉండదు ఇంకా తర్వాత, అంతటి విశేషమైనది. సరే అని చెప్పి ఆయన అనుగ్రహించాడు. ఆ తర్వాత సృష్టి కొనసాగించారు. ఇప్పుడు ఈ కర్దమ ప్రజాపతి యొక్క ఆలోచన ఏమిటి అంటే ఉత్తమమైన సృష్టి జరగాలి అంటే ఉత్తమురాలైన భార్య అవసరము. ఈ ఉత్తమత్వం అనేది ఎక్కడి నుంచి వస్తోంది అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ మానసిక స్థితి అనేది ధర్మబద్ధంగా ఉండడము, సౌమ్యంగా ఉండడము లాంటి లక్షణాలు ఏ పురుషునికి అవసరం లేదు. ఏ పురుషునికి అనలేదు, ఏ పురుషునికి అవసరం లేదు అన్నాను. అంటే ఏమైంది, ఎప్పుడైతే భార్య నుంచి పూర్తి అనుకూలత పొందగలుగుతారో వారు ప్రశాంతిగా ఉండడము, వాళ్ళ కర్తవ్యాలని సక్రమంగా నిర్వర్తించడము అనేది సాధ్యపడుతుంది. మరి ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి సంక్రాంతి నాడు గొబ్బెమ్మలు పెట్టడము, జానపద గేయాల్లో మంచి వరుణ్ణిమ్మని చెప్పి కోరుకునే గేయాలు ఉన్నాయి, వాటిని పాడుతూ ఉండడము, వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఉండడము, కాత్యాయని వ్రతాలు చేస్తూ ఉండడము, ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉన్నారు కదా. మరి వాళ్ళకి కావాలా ఆలోచన, వాళ్ళని మంచిగా చూసుకునే భర్తే కావాలా? మరి పురుషునికి వాళ్ళని బాగా చూసుకునే భార్య అవసరం లేదా? అంటే ఏమైపోయింది,
ఉపాసన కానీ, జపము కానీ, వ్రతాధికాలు కానీ, ధర్మాచరణ కానీ వీటన్నింటికీ కూడా అనుసరణ చెయ్యాలనే ఆలోచన పురుషునికి మూలం ఎక్కడి నుంచి ఏర్పడుతోంది అంటే స్త్రీ నుంచి ఏర్పడుతోంది. కాబట్టి ఆ తత్వం వారిలో కూడా అంతర్లీనంగా ఉంటుంది. ఈ అంతర్లీనంగా ఉన్న శక్తిని బహిర్గతం చేసినట్లయితే, అంటే ఇంకాస్త పెంచినట్లయితే విశేషంగాను, అది విశ్వశ్రేయస్సుకు ఉపయోగపడేదిగా తయారవుతుంది. ఎందుకంటే ఆ శక్తి కాత్యాయని స్వరూపం. కాబట్టి పురుషులు ప్రత్యేకించి కాత్యాయని దేవిని పూజించడం వలన విశేషంగా ఉత్తమరాలైన భార్యను పొందగలగడము, ఆ వంశవృద్ధికి కారణం అవడము అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి చెప్పాల్సి వస్తే భర్త కంటే, అంటే చేసుకోబోయే వరుడు ఎవరైతే ఉన్నారో అతనికంటే ఆ వంశమునకు అప్పుడు ఉన్న మూలపురుషుడు ఎవరు అంటే తండ్రి, అంటే భర్త యొక్క తండ్రి, మామగారు. ఆయన ఏ వంశం నుంచి మనం ఈ ఇంటికి ఆడపిల్లని తీసుకొస్తున్నాము అనే విషయంలో చాలా బాధ్యతగా ప్రవర్తించవలసి ఉంటుంది. కారణం ఏమిటి? ఆడపిల్లతో ఎలా మెసలాలి అని భార్య చెప్పగలుగుతుంది, తల్లి చెప్పగలుగుతుంది. కానీ భర్త చెప్పవలసింది ఏంటంటే, తండ్రి చెప్పవలసింది ఏమిటి అంటే, ఆమె వేరొక చోటు నుంచి వచ్చినప్పుడు ఈ రకమైన ఆలోచనతో ఉన్నప్పుడు నువ్వెంత సర్దుకోవాలి అనే క్రమబద్ధత, అనే శ్రద్ధ, ఇవన్నీ నేర్పించవలసిన వాడు తండ్రి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా వారున్న వంశము, అంటే తండ్రి ఆ భర్త యొక్క వంశం ఏదైతే ఉందో ఆ వంశ రక్షణ కోసం కృషి చేయాలి, అంటే ధర్మాచరణ చేయాలి. ధర్మాచరణలో భాగంగానే సంతానాన్ని పొందాలి. ఆ సంతానానికి మళ్ళీ ధర్మాచరణకి అనుకూలమైన మార్గాన్ని నేర్పించాలి. కాబట్టి ఆడపిల్ల ఇక్కడ సర్దుకోవాలి అంటే అన్ని విషయాలు అత్తమామలతో చెప్పలేదు కాబట్టి ఇతనితోనే చెప్పుకోగలుగుతుంది. ఇతను మధ్యవర్తిగా ఉండి తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలను తెలుసుకుని, ఆ వంశం యొక్క ఆచారాలను తెలుసుకుని, వాటిని ఇక్కడ అనుసరింపచేయడానికి తగిన వాతావరణాన్ని ఏర్పరచవలసిన బాధ్యతని కలిగి ఉంటాడు. అతనికి ఆ ఆలోచన సరిగా నడవాలి అంటే తండ్రి చెప్పాలి. ఆమెకి వంశాచారాలు నేర్పించాలి అంటే అంతకాలము ఆ వంశంలో ఉంది కాబట్టి అత్తగారు నేర్పించాలి. అలాగా భర్తకి అనుకూలమైన వాతావరణం ఏర్పడాలి అంటే మొత్తం ముగ్గురు సహకారము అవసరమవుతోంది. తండ్రి సహకారము, తల్లి సహకారము, భార్య సహకారము. ఇవి ఏర్పడాలి అంటే సౌమ్యంగా ఉన్నవాడే అవన్నీ నేర్చుకోగలుగుతాడు. కాబట్టి పురుషుడు పురుష లక్షణం కలిగి, అంటే పరుష లక్షణం కలిగి ఉన్నప్పుడు ఈ విషయాల్ని ఆహ్వానించడం కష్టమవుతుంది. కాబట్టి సౌమ్యస్వరూపంగా ఉన్న కాత్యాయని దేవిని ఆరాధన చేయడం వలన ఈ లక్షణం తనలో ఉన్న ఈ ప్రేమ మొదలైన విషయాలు ఏవైతే ఉంటాయో కుటుంబంలో అవసరమైనవి, వాటిని తనలో ప్రేరేపించడానికి ఉపయోగపడే పూజ కాత్యాయని దేవి పూజ అని అర్థం చేసుకోండి. గురుగారు, అసలు ఈ నవరాత్రుల విశేషాలు ఏంటండి? నవ అనే శబ్దంలో మనకి చాలా విశేషం చెప్పవచ్చు. మీకు వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు శ్రీరామనవమి అనేది మనం చేసుకుంటాం. అంటే ఉగాదితో ప్రారంభమయ్యి ఆ 9 రోజులు రామ పారాయణ, శ్రీరామ పట్టాభిషేకం పారాయణ కానీ, సుందరకాండ పారాయణ కానీ, రామాయణం మొత్తం పారాయణ కానీ, ఇలాగా వేరు వ్యక్తులు వేరు విధానాన్ని అనుసరిస్తూ చేసి శ్రీరామనవమి నాడు ఆ రోజున కళ్యాణం చేసి దశమి నాడు పట్టాభిషేకం చేస్తారు. అంటే పట్టాభిషేకం చేయడం అంటే ఏమిటి? విజయోత్సవం వంటిదే. ఇదే లక్షణం మనకి ఈ నవరాత్రుల్లో కూడా కనిపిస్తుంది. 9 రోజులు పూజ అయిపోయిన తర్వాత అష్టమి నాడు ఆయుధ పూజ చేసుకుని, నవమి నాడు యుద్ధం చేసి విజయదశమికి ఆ విజయాన్ని సాధించిన వచ్చిన అమ్మవారిని రాజరాజేశ్వరి స్వరూపంగా మనం పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి మొన్న అయింది వినాయక చవితి. అవి కూడా 9 రోజులు మనం పూర్తి చేస్తాం. ఈ 9 అనే దానికి ఈ 9 గ్రహాల యొక్క అనుబంధాన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తి యొక్క జీవితాన్ని గమనించినట్లయితే మొత్తం జీవితం అంతా ఒకలాగా ఉండదు. అవును, ఒడిదుడుకులు ఉంటాయి. జాతక రీత్యా పరిశీలన చేసినట్లయితే ఈ 9 గ్రహాల యొక్క కాల ప్రమాణము వ్యక్తి యొక్క జీవితంలో 120 సంవత్సరాలకి లెక్క వేయడం జరుగుతుంది వింశోత్తరి దశాక్రమంలో. మరి ఈ 120 ఏమిటండి, 9 ఏమిటి అంటే, నిజానికి తల్లి గర్భంలో 9 మాసాలు ఉన్న శిశువు ఆ శక్తిని తండ్రి గర్భంలో 3 మాసాలు ఉండి వస్తాడు.
ఆ 3 మాసాలు ఈ 9 మాసాలు కలుపుకుని మొత్తం 12 మాసాలు అయింది. కాబట్టి ఆ 3 మాసాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుచేతనే మనకి ఆధునికంగా సైన్స్ పరంగా చూసినప్పుడు కూడా కనీసం ఒక 3 మాసాలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా చూసుకుని ఆ తర్వాత సంతానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఉంటారు. అలాగా మనకి ఈ 12 మాసాలు అనేది 12 మాసాలు చాలా ప్రధానమైంది ఒక వ్యక్తి జీవితంలో. ఆ వ్యక్తి జీవితం 12 మాసాలు 12 సంవత్సరాలు 120 సంవత్సరాల కింద మనం విభజించినట్లయితే ఒక్కొక్క మాసము ఇక్కడ 10 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఒక మాసంలో ఒక రోజులో 1 గంట బాధపడితే తల్లి అక్కడ కొన్ని రోజుల లెక్కలోకి వస్తాయి. కాబట్టి ఈ నవగ్రహాల యొక్క మార్పులలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్వరూపం కనిపిస్తుంది. అందులో ప్రత్యేకించి కాత్యాయనీదేవి యొక్క స్వరూపం ఏమిటి? ఇక్కడ మనం సంతానం కోసము చెప్పాము అమ్మవారి ఆరాధన, అలాగే వివాహం కోసం కూడా చెప్పడం జరిగింది. ఈ కాత్యాయనీదేవి అధిష్టానంగా ఏ గ్రహానికి ఉన్నది అంటే గురుగ్రహానికి అధిష్టానంగా చెప్పవచ్చు. ఇది వివాహానికి సంబంధించింది, సంతానానికి సంబంధించిందిగా చెప్తుంది. అయితే వివాహానికి కారకుడు శుక్రుడు కదా అనే మాట కూడా ఉంటుంది. కానీ వివాహం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఉత్తమ సంతానము. భగీరథుడంతటి వాడు పుడితే ముందర తరాలన్నీ తరించిపోయాయి గంగాదేవిని తీసుకొచ్చినందువలన. ప్రహ్లాదుడు వంటి వాడు పుడితే ముందు తరాలే కాక తర్వాత తరాలు కూడా తరించిపోయాయి. అలాగా ఒక సంపూర్ణమైన స్వరూపాన్ని తీసుకురావడానికి ఈ నవరాత్రులు అనే విధానము, ఆచరణ విధానము చాలా గొప్పదైన విషయం. ఈ నవరాత్రుల్లోనూ కూడా ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రోజున మనం అధిష్టానంగా కనుక చేసుకున్నట్లయితే పూజా విధానంలో మనకి చంద్రఘంట అని చెప్పి ఒక స్వరూపాన్ని చెబుతూ ఉంటారు. ఆ చంద్రఘంట అంటే చంద్రుడి యొక్క అధిష్టాన దేవతగా చెప్పబడుతోంది. అక్కడ అది మనసుకి సంబంధించింది. సహజంగానే జ్యోతిషపరంగా చెప్పుకునేటప్పుడు మొదటిదేమో శరీరము, తర్వాత మనసు, ఇలాగా మనకి వేరు అంశాలను చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తి జీవితంలో కూడా అన్ని రకాల అవసరాలు, అటు మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, లౌకికంగా కానివ్వండి, అన్ని కోణాల్లోనూ కూడా ఒక సంపూర్ణత రావడానికి, పరిపూర్ణమైన ఆకృతి ఏర్పడడానికి జీవితంలో ఈ నవరాత్రి విధానం అనేది చాలా గొప్పది. దీనిలో వేరు స్వరూపాలు, ఫస్ట్ బాలాత్రిపుర సుందరిని పూజించడం ప్రారంభిస్తాము. చివరికి వచ్చేప్పటికీ రాజరాజేశ్వరి స్వరూపంగా విజయం సాధించిన వారు అధిష్టానంగా, అంటే ఒక పురానికి అధిష్టానంగా ఉంది కాబట్టి ఆమె స్మరణ ద్వారా మనకి ఉద్యోగం విషయంలో అనుకూలత వస్తుంది, అధికారాల విషయంలో అనుకూలత వస్తుంది. ఇలాగా వేరు స్వరూపాలని వేరు భావనలతో మనం పూజిస్తూ ఉంటాం. అలాగే మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ చేసేటప్పుడు పుస్తక రూపిణి సరస్వతి అని పూజ చేస్తాము. సరస్వతి స్వరూపానికే కాదు, అక్కడి నుంచి 3 రోజులు పూర్తిగా చదువుకోకూడదు, రాయకూడదు, ఏమీ చేయకూడదు. అలాగా పుస్తక రూపంగా మనం పూజ చేసేటప్పుడు దాన్ని అక్కడి నుంచి కదపకూడదు అన్నమాట. పుస్తకం అదొకటైనా పుస్తకం పూజలో పెట్టిందేనా? అన్ని పుస్తకాలే కదా, ఆ విద్య అందించేది కాబట్టి. అలాగా మనము అన్ని జీవితంలో ఉన్న అన్ని అంశాలని ఒక సంపూర్ణత తీసుకురావడం కోసం చేసే పూజా విధానమే ఈ నవరాత్రులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అతి ప్రధానంగా జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి అవసరమైనది. ఈ జ్ఞానాన్ని అనుసరించడము ధర్మము ద్వారా అనుసరిస్తాము. ధర్మము ఆధారంగా లేకుండా జ్ఞానం మాత్రమే ఉందనుకోండి, ధర్మానికి కట్టుబడకపోతే పాపం వైపు వెళ్ళిపోతాడు. ఎందుకంటే జ్ఞానం వలన లౌకిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు, కానీ ఆధ్యాత్మిక ప్రయోజనాలను మాత్రమే పొందాలి అంటే ధర్మం ఆధారం కావాలి. కాబట్టి ఈ ధార్మిక సంపత్తిని పెంచుకోవడానికి తగిన ఆలోచన విధానం కలగాలి అంటే గ్రహపీడ ఉండకూడదు. ఏ శని దశ ఉందనుకోండి, లేదా కుజ దశ ఉందనుకోండి, కుజుడేమో రజోగుణాన్ని బాగా ప్రేరేపించేవాడు, శని తమో గుణాన్ని ప్రేరేపించేవాడు. రజోగుణం వలన హింసా ప్రవృత్తి పెరగవచ్చు, తమో గుణం వలన ఇతరుల్ని పీడించడము, అంటే మానసికంగా ఇబ్బంది పెట్టడం కూడా ఉంటుంది అక్కడ లక్షణం. కాబట్టి ఇటువంటి గ్రహ ఫలితాలు ఏవైతే ఉంటాయో దాన్ని కర్మానుభవ దశలు, కర్మకారక దశలు అని చెబుతూ ఉంటాం. అంటే కర్మాన్ని ఆర్జించుకునే దశలు అనమాట. కర్మార్జన, కర్మ అనుభవ దశలుగా మనం వీటిని విభజించుకున్నప్పుడు కర్మ ఆర్జన చేయదగిన దశలు ఏవైతే ఉన్నాయో ఆ దశల్లో మనం పుణ్యాన్ని సమకూర్చుకోవాలి.
సమర్థత ఉన్నప్పుడు దానం చేయమని అంటాడు, సమర్థత లేనప్పుడు కూడా శక్తిని అనుసరించి దానం చేయమంటాడు. అంటే శక్తిని అనుసరించి అనేది ప్రధానం అన్నమాట. కాబట్టి ఈ శక్తి అనేది వ్యక్తి యొక్క ఆలోచనలో ఉన్నదా లేదా లౌకికంగా తను పొందిన సంపద యందు ఉన్నదా అనే వర్గీకరణ చేయవలసి వస్తే అది మనసుకు సంబంధించిన శక్తి. అలా ఉన్నందువల్లనే మనకి వేరు గాథల్లో చెప్పేటప్పుడు మనకి ఏకాదశి నాడు ఉపవాసం చేసినప్పుడు ఓ సందర్భంలో చెబుతారు, ఆ రోజు ఎవరో దానం అడిగితే తినే పదార్థాన్ని ద్వాదశి నాడు, ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు తినే పదార్థాన్ని ఎవరో దానం అడిగితే ఇచ్చేశాడు, తనకు కూడా మిగలకుండా ఇచ్చేశాడు. అలా ఇచ్చేసినందువల్ల భగవంతుని అనుగ్రహం కలిగింది. అంటే ఈ ధర్మ చింతన అనేది ఏదైతే ఉన్నదో అది వ్యక్తిలో పెరగడానికి, ఒక సంపూర్ణమైన పరిపూర్ణ స్థితికి రావడానికి కారణము ఈ నవరాత్రి పూజలు అనే వాటిని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే గురుగారు ఈ నవరాత్రుల్లో పెట్టే నైవేద్యాల గురించి తెలియజేస్తారా? అంటే ఒక్కో స్వరూపానికి ఒక్కో ప్రత్యేకమైన నైవేద్యం అనేది ఉంటుందా? ఇది చాలా చక్కని ప్రశ్న అండి. నిజానికి మనం ఏ పదార్థం తింటున్నామో అదే భగవంతునికి నైవేద్యం. ఆ తినే పదార్థము భగవంతుని సృష్టిలోనిది కాబట్టి ఆ సృష్టిలో ఉన్న పదార్థాన్ని, భగవంతుని సృష్టిలో ఉన్న పదార్థాన్ని ఆయనకు చెప్పకుండా తీసుకుంటే దొంగతనం అవుతుంది. కాబట్టి నివేదన చేసే తినాలి. ఇది ఎటువంటి పదార్థం తయారు చేస్తాము అంటే మనకి దేవతారాధన విషయంలో వేరు విధానాలను చెబుతారు. ఇక్కడ ప్రధానంగా వంశానికి సంబంధించిన కులదేవత అనే పేరుతో ఆరాధన చేస్తాము. తరువాత ఎక్కడ మనం నివసిస్తున్నామో అక్కడ గ్రామదేవత అని పూజిస్తాము. ఇష్టదేవత అని ఒకరిని పూజిస్తాము. దేశదేవతగా పూజించవలసిన వాడు నరనారాయణులు. ఈ కులదేవత అనేది వంశవృద్ధికి సంబంధించింది. గ్రామదేవత అనేది గ్రామ రక్షణకు, తన కుటుంబం యొక్క రక్షణకు సంబంధించినది. ఇష్టదేవత అనేది తన మనసుకి సంబంధించింది కాబట్టి, తన మనసు అక్కడ నిమగ్నం అవుతుంది కాబట్టి ఇష్టదేవతను పూజిస్తాము. ఈ ఇష్టము అనేది ప్రాధాన్యతని ఎక్కువగా సంతరించుకుని ఉన్నది కాబట్టి తనకిష్టమైన పదార్థాన్ని ఇష్టపూర్వకంగా తను ఇష్టపడే దేవతకి నివేదన చేయడము అనే విధానము ప్రధానమైనదిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇది చేసేద్దాము అని చేసేసాం ఒక పదార్థం. ఆ పదార్థం నాకు స్వతహాగా చెప్పవలసి వస్తే తీపి కాబట్టి ఇష్టం లేదో, లేకపోతే పుల్లగా ఉంటుంది కాబట్టి ఇష్టం లేదో అనే భేదం ఏర్పడితే ప్రసాదాన్ని తిరస్కరించిన దోషం వస్తుంది. కాబట్టి తినే పదార్థం ప్రసాదము కాబట్టి పడేయకూడదు కాబట్టి మొత్తం పూర్తి చేయడం కోసం తినాలి. అలా తినాలి అన్నప్పుడు నాకు ఇష్టమైనదే చెయ్యాలి. మరి అమ్మవారికి అది ఇష్టం కదండి, అమ్మవారికి కుంకుమ రంగులో ఉన్న చీర ఇష్టం కదా, ఆ చీర పెడతాము, నాకేమో కుంకుమ రంగు చీర కట్టుకోవడానికి నాకు సరిపోదు అనుకుంటే మరి ఆ చీరను ప్రసాదంగా ఎలా తీసుకోగలుగుతాము? కాబట్టి మనకి ఇష్టమైన దానికి మనం ముందు ప్రాధాన్యం ఇవ్వడంలో అభ్యంతరం లేదు. ఎందుకు? అమ్మవారికి ఇదే ఇష్టము ఇది ఇష్టం లేదు అనే భేదం ఏమీ లేదు. అన్ని తత్వాలు అమ్మవారిలోనే ఉన్నాయి. తత్వమేమీ లేని ఒక సంపూర్ణ స్థితి అమ్మవారిది. అంటే గుణాలు చూడడం భగవంతుడిలో. కాబట్టి ఆ కారణం చేత నివేదన చేసేటప్పుడు ఏదో మనం గ్రామదేవతకు పూజ చేసేవాడు పొలగాలు మొదలైనవి ఎక్కువగా పెడుతూ ఉంటారు. అలాగా ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క ఆహార పదార్థము అని విశేషంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ స్వరూపాన్ని అనుసరించి ఆచారంలో ఏవైతే నివేదనలు జరుగుతూ ఉంటాయో ఆ నివేదనలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సహజంగా తీపి పదార్థాన్ని మనం ప్రేమతో సమానంగా చూస్తూ ఉంటాము. కాబట్టి పరమాన్నము అనేది చాలా విశేషమైనది. కాత్యాయని దేవికి పరమాన్నం నైవేద్యం చేస్తే చాలా మంచిది. ఈ పరమాన్నం ఎలా చేస్తారు? చాలామంది సేమియా పాయసం చేసేసి కదండి పరమాన్నం అంటే. కాదు, అన్నం పరమాన్నం బియ్యము బెల్లము పాలు వేసి చేస్తారు, నీళ్లు పోయారు దాంట్లోనూ. అలాగా విశేషంగా చేసేది పరమాన్నంగా చేస్తాము. ఆ పరమాన్నం చేసేటప్పుడు కూడా ఇంట్లో మన కోసం మనం చేసుకుని తినకూడదని చెబుతారు పెద్దలు. అతిథులకి పెట్టడం కోసం అని చెయ్యాలి. అంటే ఆ పదార్థం ఇంట్లో చేస్తున్నాము అంటే ముందు భగవంతుడికి నివేదన జరగాలి, తర్వాత అతిథికి నివేదన జరగాలి, ఆ తర్వాత మనం తీసుకోవాలి. కాబట్టే మీకు ఏ పూజ జరిగినా, వరలక్ష్మి వ్రతం కావచ్చు, కాత్యాయని వ్రతం కావచ్చు, ఏ నోమైనా కావచ్చు, ఇంటికి ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి పెట్టి అంతా పూర్తయింది అనిపించిన తర్వాత వీళ్ళు ప్రసాదం తీసుకుంటారు. ఈ నియమాలన్నీ దేనికోసం వచ్చాయి అంటే పెట్టి తినడము.
భగవంతునికి పెట్టి మనం తినడము, అతిథికి పెట్టాక మనం తినడము అనే విధానాలను అనుసరిస్తూ మనకి ఇష్టమైన ప్రీతికరమైన పదార్థాన్ని అమ్మవారికి ప్రీతికరంగా అందించి ఆ పదార్థాన్ని మనం ఇష్టంగా తినాలి. ఇది ప్రధానమైన నియమంగా మనం అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. మీరు మా స్టూడియోకి వచ్చి కాత్యాయని దేవి విశిష్టత అలాగే మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి.